నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు రేవంత్ రెడ్డి. ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమా లేదా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా అనేది ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్లుగా సమాచారం. పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం 2 వారాల పాటైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే బడ్జెట్ను రూపొందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధిపై చర్చ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్ లో లేదని సెటైర్లు వేశారు. పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెసే అని, బీఆర్ఎస్ హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు ఆయన. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ రకరకాల సమస్యలు రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి గారిని గెలవటం అనేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సమస్యలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ ఆ శాసనసభ. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లంకె బిందులు ఉన్నాయని వస్తే ఖాళీ బిందులు దర్శనమిస్తున్నాయని, కేసీఆర్ అప్పుల పాలు చేశారనే సాకుతో రేవంత్ తప్పించుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికీ రైతు బంధు నిధులు విడుదల కాలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళకు తెలుసు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో వస్తుంది అని టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు, దెబ్బల నోటిఫికేషన్ అయిపోతే తప్పించుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికల ఖండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తాం. మనమేమంటున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, అందులో 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీ. గవర్నమెంట్ ఆర్డర్లని తీస్తే ఏమవుతుంది, రేపు అమలు చేసేందుకు అడ్డం రాదు. పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి మీద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి, రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా. మేము అడుగుతా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ 9 నాడు వెంటనే జీవో దిగి, దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డం రాదు. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు, వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. రైతులు ఇలా ఫోన్లు చూసి పనిచేసి ఫోన్ చూస్తలేదు. ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంధు. ఇక ముంగడికి పడదో
ఏమైతుందో ఎక్కలేదు. కానీ ఇన్నర్ పాపం పెద్ద మాటలే. హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బంగారు పళ్లెల్లో కాంగ్రెస్ కు అధికారం అప్పచెప్పామని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారని, కానీ 7 లక్షల కోట్లతో అప్పులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పిందన్నారు. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ మూడున్న మంత్రి హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇక్కడ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. కేసులో మాట్లాడవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బంగారు పళ్ళెం అప్పచెప్పిన కాంగ్రెస్ పార్టీకి అధికారం బంగారు పళ్ళెం పెట్టి అప్పచెప్పినారు. మీరు చదవలేదని హరీష్ రావు మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నేను 9 ఏళ్ళు గొప్ప పరిపాలన చేసినాం, బంగారు పళ్ళెం పెట్టి మీకు అధికారం అప్పచెప్పినాం. ఏముంది ఆ బంగారు పళ్ళెం ఏం అప్పచెప్పిండ్రు? 7 లక్షల కోట్ల అప్పు అప్పచెప్పింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆనాడు ఉండేటప్పుడు సమైక్య రాష్ట్రం లెక్కపడ్డా చూస్తే కేవలం 70,000 కోట్లు అవుతుంది. కానీ 10 పెంచి 7 లక్షల కోట్ల అప్పు పెట్టింది. కరెంటు సంస్థలకు 81,000 కోట్ల అప్పు పెట్టింది. ఇవి ఎక్కడ దాచిపెట్టి నిన్నాడు. మన శాసనసభ జరిగినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో తన ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ సోమవారం ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసనమండలికి వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. 2 గంటల పాటు కౌన్సిల్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ కూడా ఆయన రాలేదు. ఇక మంగళవారం మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారు అనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం 9:30 ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. పదే వివాదగ్రస్తం చేయడం అనేది మాత్రం సమంజసించారు. ఆ విషయంలో కోర్టు ఏం స్టే ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ అధికారికంగా ప్రక్రియ అనేది ప్రజల ముందు ఉన్నాయి. ప్రజలే ఆలోచించుకొని వారి విషయంపై వారికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చిందాక ఇంకోసేపు చూసిన మళ్ళీ అవకాశం ఉంటుంది. అయితే మాకు వారు అనేది తెలిసినాక ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక సమాచారం వారికి నెక్స్ట్ మెసేజ్ ద్వారా సెక్రటరీ గారికి అందజేస్తాం. ఫోన్ ఎందుకంటే ఇది కోర్టులో కూడా ఉంది కాబట్టి మాట్లాడటం సమంజసం కాదు. రాజ్యాంగం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి షరతులు ఏవి అనేది అందరం కూడా అర్థమవుతుంది. అది అర్థమైతే ఈ వివాదానికి అవకాశం. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొండమడుగు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో ఇద్దరి మధ్య వార్ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి కనీసం సర్పంచ్ గా కూడా గెలవడని మంత్రి అనడంతో వాగ్వాదం చెలరేగింది. వేదికపైనే మంత్రి కోమటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తిట్టుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ వాగ్వాదానికి దిగారు. మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడిస్తే ఆయన ఖాళీ గోడి సరిపోయాట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటారా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారిని రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి పేరు అయితే జడ్పీటీసీ తప్ప ఇలా హైదరాబాద్ సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ లో కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆఫీసులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అడిగి మరీ తెలుసుకున్నారామె. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతం వ్యవహరించే వారిపై కఠిన చర్యలుంటాయని మంత్రి అధికారులు సిబ్బందిని హెచ్చరించారు.
మోడీ ప్రధాని అయినప్పటి నుంచి పీపుల్స్ పద్మ అవార్డులు ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. గతంలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పద్మశ్రీ అవార్డులు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక మొగలయ్యకు, చింతకింది మల్లేశం, సమ్మయ్య లాంటి వాళ్లకు కూడా అవార్డులు వచ్చాయన్నారు. యక్షగానం చేస్తున్న సమ్మయ్యను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. పద్మశ్రీకి ఎంపిక కావడంతో ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గడ్డం సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలను తట్టుకుని కళను బతికిస్తున్నామని అన్నారాయన. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి యక్షగానము ఈరోజు కనుమరుగైపోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. మరి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్మశ్రీ అవార్డులు ఏవైతున్నాయో దానికి మరి పీపుల్స్ పద్మ అనే పేరుతో ఈరోజు ఈ యొక్క పద్మశ్రీ అవార్డులకు నూతన ఒరవడితో కనుమరుగైపోతున్నటువంటి కళలను పోషిస్తున్నటువంటి వాళ్ళను మరి హక్కున చేర్చుకొని అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమము మరి చాలా పెద్ద ఎత్తున మనం చూసాము. తెలంగాణ విద్యుత్ సంస్థలో అక్రమ నియామకాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు పాటించకుండా భర్తీ అయిన ఉన్నతాధికారులపై వేటు వేసింది. ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో నిబంధనలు పాటించకుండా నియామకం పొందిన 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన పలికింది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీలో తిరుగుబాటు స్టార్ట్ అయిందని, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటేనే అభ్యర్థులు భయపడిపోతున్నారని రాజమహేంద్రవరం, పొన్నూరు సభల్లో చంద్రబాబు విమర్శించారు. వైసీపీలో ఇన్ఛార్జీల బదిలీలను రాజకీయ క్రీడగా అభివర్ణించారు ఆయన. ఇలాంటి బదిలీలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడ చెల్లని చెత్త మరో చోట బంగారం అవుతుందంటూ వైసీపీని ఉద్దేశించి ధ్వజమెత్తారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ ఉండరని, ఆ పార్టీ ఖాళీ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చల్లని చెత్తని ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు. సీట్లు మీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము ఏగలేమని 4 ఎంపీలు పారిపోయారు. పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అయ్యేదారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. రాజమహేంద్రవరం కాతేరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే బొకేలు, దండలతో బాబు దగ్గరికి భారీగా అభిమానులు చేరుకున్నారు. జనం చాలా దూకుడుగా రావడంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తం కావడంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ఇక చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత వేదికపైకి అభిమానులు దూసుకురావడంతో వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు జనవరి 10న హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రాక్షసుడని, నీచుడని భీమిలి సభలో మతి తప్పి మాట్లాడాడని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడని ఎద్దేవా చేశారామె. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మరోపక్క
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల 4వ కృష్ణుడు లాంటిదని, రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరిందని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వాళ్లు సంక్రాంతి అల్లుళ్లలాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అధినేత దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతారో వాళ్లకే అర్థం కాదని, ప్యాకేజీ ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడిన తర్వాత తన మాటలు కొనసాగించలేదన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్ కి ప్రతీక. తన కొడుకు చేతగాని వాడు లోకేష్, తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. ప్యాకేజ్ ఇస్తే 5 నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు. అలాగే ఇప్పుడు కొత్తగా 4వ కృష్ణుడిని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయి, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి, ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి, స్వలాభం కోసం జగనన్న మీద విషం చెబుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ పక్క రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ, ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాబోయే ఎన్నికలకు వైసీపీ హైకమాండ్ క్యాడర్ను సిద్ధం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ విజయడంకా మోగిస్తుందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా ఉమ్మడి జిల్లాల కార్యకర్తల మహాసభ జరుగుతుందని, ఈ సభకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇచ్చే సందేశం ప్రతి వైసీపీ కార్యకర్తకు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు. ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది. లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కల నెరవేర్చారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సీఎం అయిన తర్వాత ₹1 టిడ్కో ఇళ్లను నిర్మించి పేదవాడి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన జగన్ కొనియాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ జగనన్న కాలనీలో టిడ్కో గృహ సముదాయాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలంటూ పిలుపునిచ్చారు ఆయన. ఇక్కడ అబద్ధాలు లేదు, ఇంకా 500 ఇండ్లు 600 ఇండ్లు రెడీ కావాలి. కేవలం రెడీ అయిన ఇండ్లకి ఇది కంపల్సరీగా ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి దీన్ని ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. సమానత్వం ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అయింది. వైసీపీ బీజేపీలపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో కనిపించిందని, పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. డిఎల్ రవీంద్రారెడ్డిని షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. డిఎల్ సహకారం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమన్నారామె. షర్మిల పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కుల మత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారామె. నాన్నకి చాలా దగ్గరవాడు, నాన్నతో కలిసి పనిచేసిన వాడు, ఎన్నో సందర్భాలు ఐఎమ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్ గా కాంగ్రెస్ మనిషి, ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని. అటు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తండ్రి సమాధి వద్ద
సోదరి సునీతారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే సునీతారెడ్డి షర్మిలతో ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కడప ఎంపీగా సునీతారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి కలయిక జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. భీమిలిలో 3 రోజుల క్రితం వైసీపీ నిర్వహించినటువంటి ప్రాంతీయ సదస్సులో ఏపీ సీఎం జగన్ 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పలేకపోయారని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మరోసారి అవకాశం కల్పిస్తే ఏ విధంగా పాలిస్తారో చెప్పాల్సిన జగన్ సంస్కారం మరిచారని ఎద్దేవా చేశారు. ఆ సభలో తమ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లకు పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం పొందారన్నారు. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా చేసిన సీఎం చర్యలను తాము ఖండిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా పాలకుల తీరు ఉందన్నారు ఆయన. 3 రోజుల క్రితం భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు. కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి, అక్కడ ఉన్న సంస్కృతిని కానివ్వండి, సాంప్రదాయాలను కానివ్వండి, వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని తప్పుపడుతూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులను ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే తదుపరి విచారణ వచ్చే నెల 26కు వాయిదా వేసింది హైకోర్టు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. శివబాలకృష్ణను సర్వీసుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం న్యాయపరమైన సలహాలు తీసుకుంటోంది. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన పలువురు ఉద్యోగులకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఉద్యోగుల లావాదేవీలపై కూడా విచారణ చేయనున్నారు ఏసీబీ అధికారులు. నాంపల్లి కోర్టులో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి చుక్కెదురైంది. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు విచారణలో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరాములపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన భవనం ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఐపీసీ 448, 452, 380, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ శివార్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగ్ లో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్ తో ఓ యువతి పట్టుబడింది. ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువ హీరో ప్రేయస్ గా తేలింది. నార్సింగ్ లో పక్కా సమాచారంతో ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతి దగ్గర నుంచి 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయస్ గా గుర్తించారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి 5,141 కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్ కు టీటీడీ ఆమోదముద్ర వేసింది. పోర్టు కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వేద విద్యా వ్యాప్తి అధ్యాపకుల వేతనం 51,000కు పెంపు, 1,400 మంది వేద పండితులకు పెన్షన్ 12,000కు పంపు, అలాగే టీటీడీ అనుబంధాలయాల్లో విధులు నిర్వహించే అర్చకుల వేతనం 31,000కు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక స్విమ్స్ ఆసుపత్రిని 1,200 పడకలకు పెంచాలని ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో తిరుమల ఆస్థానంలో ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141.74 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఆమోదించటం జరిగింది. 5,141.74 లక్షల వార్షిక బడ్జెట్ ను ఆమోదించటం జరిగింది.
హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఈ పాలక మండలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు. అప్పుడు దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. మోడీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే దేశ ప్రజలు వేసే చివరి ఓటు 2024 సార్వత్రిక ఎన్నికలే అవుతాయన్నారు మల్లికార్జున ఖర్గే. आपको और एक बात कहता हूं, ये आखिरी चुनाव है. मोदी अगर फिर से आए तो नई चुनाव होंगे, नहीं करने देगा और डिक्टेटरशिप आएगी. तुम मानो या न मानो, अभी भी देख रहे आप. परसों ही हमारे पास के एक नेता को उधर लेके गए, इंडिया का गठबंधन का. कौन है? देखो, एक एक को नोटिस देना, डराना, धमकाना. ఇండియా కూటమిపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి కూలిపోతుంటే కాంగ్రెస్ నేతలు మానసిక స్థిరత్వాన్ని కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇవే చివరి సార్వత్రిక ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అనడం సిగ్గుచేటన్నారు. ఖర్గే ప్రకటనలో కాంగ్రెస్ ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేస్తుందని, ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతని ఖర్గేకు అర్థమైందన్నారు కృష్ణసాగర్ రావు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కాగా ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు తరలి వెళ్తున్నారు. దేశం నలుమూలల నుంచి చలిని సైతం లెక్క చేయకుండా రాములోని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు 18,75,000 మంది అయోధ్యకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. జనవరి 23వ తేదీన 5 లక్షలు, 24న 2,50,000 మంది భక్తులు బాలరాముని దర్శించుకున్నారు. ఇక 25న 2 లక్షల మంది, 26న 3,50,000 మంది దర్శించుకున్నారు. ఈ నెల 27న 2,50,000, 28న 3,25,000 మంది బాలరాముడి దర్శన భాగ్యాన్ని పొందినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని బందీపురా జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. రహదారులన్నీ మంచు దుప్పటితో కప్పేసుకున్నాయి. అటు ఇళ్లన్నీ మంచుతో కప్పబడిపోయాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఎప్పటికప్పుడు మంచు దిబ్బలను తొలగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జమ్మూ కశ్మీర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచించింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకుపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు లేకపోవడం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా వస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,241 పాయింట్లు లాభపడి 71,942కు చేరుకుంది. ఇక నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,738కి ఎగబాకింది. సెన్సెక్స్ లో ఐటీసీ, ఇన్ఫీ, జేఎస్డబ్ల్యూ, స్టీల్, అలాగే టెక్ మహేంద్ర, టీసీఎస్ షేర్లు మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ $83.35 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంటే
ఔన్స్ బంగారం ధర $2,027 వద్ద కొనసాగుతోంది. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, క్రూడాయిల్ ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్తాగదు, నిజం దాగదు.